మిత్రులారా, సింగరాయకొండలో ఉన్నటువంటి శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో చదువుతున్నటువంటి తౌసీక్ అనేటువంటి 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి నిన్న సాయంత్రం 5:30 గంటల టైంలో చనిపోయినట్లుగా ఆ స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఆ యొక్క మృతికి అనేక అనుమానాలు ఉన్నాయి. మొదటి విషయం, ఆ స్కూల్లో 6వ తరగతి వరకు మాత్రమే చదువు. ఈ అబ్బాయి 6వ తరగతి చదువుతున్నాడు. ఇంకొక నెలలో స్కూళ్ళన్నీ అయిపోతున్నాయి. ఇంటి మీద బెంగ లేదు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకో నెలలో అని చెప్పి ఆనందంలో ఉన్నటువంటి విద్యార్థి ఏ ఒత్తిడితో చనిపోయాడు. కాబట్టి ఇది ఒత్తిడితో చనిపోయింది కాదు, ఇది ఆత్మహత్య చేసుకుంది కాదు, ఇది వాళ్ళు హత్య చేశారనడానికి ఇదో కారణం. ఒకటి. రెండోది, ఒకవేళ విద్యార్థి అక్కడ మరణిస్తే పక్కనే సింగరాయకొండలో 2 హాస్పిటల్ ఉన్నాయి. హరిబాబు గారి హాస్పిటల్ ఉంది, శివరారెడ్డి గారి హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. వాటిలో చూపించకుండా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు? ఈ 2 అనేక అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి. అట్లానే అక్కడ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎవరో ఒక వార్డెన్ గారు కొడుతున్నారని చెప్పి ఆ ప్రిన్సిపాల్కి అనేక సార్లు తీసుకెళ్ళినా కానీ ఆయన కూడా స్పందించాల. అన్నిటి